R7 టీవీ న్యూస్ కి స్వాగతం. శ్మశానాలలో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలి. అభివృద్ధి సంక్షేమ సమావేశంలో ఎమ్మెల్యే ఆదిమూలం. శ్మశానాల్లో మౌలిక వసతుల కల్పనపై అధికారులు దృష్టి సారించాలని తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కోరారు. సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో అభివృద్ధిపై జరిగిన సమీక్షా సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా మాజీ జడ్పీ వైఎస్ చైర్మన్ సుందర రామిరెడ్డి, టీడీపీ మాజీ మండలాధ్యక్షులు పరమశివం, మాజీ ఎంపీపీ మస్తాన్, వరదయ్యపాలెం టీడీపీ మండలాధ్యక్షుడు యుగంధర్ రెడ్డి, వ్యవసాయ శాఖ ఏడీ సుబ్రహ్మణ్యం తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మాట్లాడుతూ ఇప్పటికీ పలు శ్మశానాల్లో సరైన వసతులు లేవన్నారు. కనీసం ప్రతి శ్మశానాల్లో రోడ్లు, నీటి వసతి కల్పించడానికి బోర్లు వేయడంపై దృష్టి సారించాలని ఎంపీడీఓ చంద్రశేఖర్కు సూచించారు. ప్రతి మండలానికి ఇరిగేషన్ పనులకు 3 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. అలాగే బుచ్చినాయుడు కండ్రిగా, వరదయ్యపాలెం, నాగలాపురం, పిచ్చటూరు మండల కేంద్రాల్లో కొత్తగా బాలికల ఉన్నత పాఠశాలలను ఉన్నత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మంజూరు చేయడం జరిగిందన్నారు. దీంతో పాటు వరదయ్యపాలెం, రేపల్లెవాడ తదితర ప్రాంతాల్లో తాగునీటి పథకాలకు గాను 24 కోట్ల రూపాయలు మంజూరు అయిందన్నారు. అలాగే బీసీ కార్పొరేషన్ కి సంబంధించి అర్హులైన పేదలందరికీ బ్యాంక్ అధికారులతో మాట్లాడి రుణమాఫీ అందేలా చూడాలన్నారు. దీంతో పాటు అధిక శాతం మంది మహిళలు టైలరింగ్ శిక్షణ తీసుకునేలా అవగాహన కల్పించాలని అధికారులను కోరారు. శిక్షణ పూర్తయిన తర్వాత లబ్ధిదారులందరికీ ఉచితంగా కుట్టు మిషన్ ప్రభుత్వం ఇస్తుందని ఆయన చెప్పారు. ఈ సమావేశానికి రెవెన్యూ డీటీ త్యాగరాజ్, వ్యవసాయ శాఖ ఏవో మురళి, పంచాయతీరాజ్ విస్తరణ అధికారి తరుణాక్షరెడ్డి, వెలుగు కోఆర్డినేటర్ శివకుమార్, హౌసింగ్ ఇన్ఛార్జ్ ఏఈ భానుప్రకాష్, ఆసుపత్రి అభివృద్ధి సొసైటీ సభ్యుడు హేమభూషణం, టీడీ నాయకులు మురళి, శశిమోహన్ నాయుడు, నారాయణ, రమణ, పలువురు అధికారులు తదితరులు పాల్గొన్నారు. గౌరవ విద్యాశాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. అలాగే హాస్పిటల్స్లో మరి గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈఎం రోడ్లన్నీ కూడా చేయలేదు. ఆ ఈఎం రోడ్లన్నీ కూడా రద్దు చేసి మళ్ళా రోడ్లన్నీ మంజూరు చేయండి సార్ అని చెప్పి వారికి ఏం జరిగింది. అదనంగా కొన్ని కాజువేలు కూడా అత్తులు కానీ కూడా చేయించడం జరిగింది. అలాగే ఇప్పుడు కాజువేలు కూడా ఒక 30 కోట్ల రూపాయలతో రాజులు తెచ్చాం. ఆ రాజులు కూడా గడిగా పని జరిగింది. 4 టెండర్ అయిపోయింది. 4 టెండర్ కావాలా, అది అయిపోతే మన కాన్ఫరెన్స్లోనే 34 కోట్ల రూపాయలతో రాజులు నిర్మాణం చేస్తున్నాం. అంటే అందరి పనులు ఒకటి, రేపల్లెవాడ ఒకటి, కొత్తగా నాగపట్నం ఒకటి, నారాయణ ఒకటి, ఆ పక్క అది. అలాగనే ప్రతిష్టాత్మకంగా దీంతో పాటే మన ప్రాంతానికి సంబంధించి కొన్ని ప్రత్యేకంగా కూడా కొన్ని కాజువేలు కానీ రిపేర్స్ కానీ ఇవ్వడం జరిగింది. రామానాయుడు గారికి పార్టీ గారిని కూడా టూరిజం ప్లేస్ కూడా పిక్చర్ నిర్మాణం చేస్తున్నాం. ఇవన్నీ కూడా కొద్దిగా ఏమైనా కూడా చేసి మన కాన్స్టిట్యూన్సీ మన నాయకులు కూడా అందరూ కూడా కలిసి మన ప్రాంతానికి, మన మండలాభివృద్ధికి, మన ప్రాంతంలో ప్రజలందరూ కూడా సేవ చేయడానికి అందరూ కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. అది ముఖ్యంగా ఏదైనా కూడా కొంచెం మండల పరిషత్ అభివృద్ధి అధికారులు కానీ రెవెన్యూ కానీ కొంచెం కష్టపడగలిగితే తప్పకుండా ఈ కాన్స్టిట్యూన్సీ నిర్మాణంలో కూడా మంచి ఫలితం వస్తుంది. ఇది తొందరలోనే మీకు వందన కార్యక్రమం కానీ, రేషన్ కార్యక్రమం కానీ కొన్ని బడ్జెట్ కూడా పెట్టడం జరిగింది. ఏప్రిల్ నుంచి 1/1 చూస్తుంటారు. ఏదైతే చెప్పారో ముఖ్యమంత్రి గారు అవన్నీ కూడా తప్పకుండా చేయాలని ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ మాట్లాడి మీరు చూశారు. మళ్ళా కూడా అది కాన్సెప్ట్ ఉన్నారు కాబట్టి అడిగారు. రాష్ట్ర మంత్రులు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ చేయని విధంగా ఇన్స్టా కానీ, రోడ్స్ కానీ, అలాగే కోర్షన్లు కానీ ఇవన్నీ కూడా ఈ నెల 25 నుంచి 6 పాటు మార్చుకొచ్చిన ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ప్రతి మండలంలో కూడా ఏదైతే స్కూల్ కూడా వేసామో, ఏదైతే నిర్మాణం చేశామో ఇవన్నీ కూడా ఒక వారంలో మార్చుకొచ్చి పెట్టారు. ఏదైనా ఇంటపడే ఎంపీలు గారు
చొరవ తీసుకుని విద్యార్థులు కానీ నారాయణ ఎక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇంకా కొంచెం వర్గపని కానీ అలాంటి వర్క్ ఉన్న కూడా ఈ వారం కంప్లీట్ చేసి బాగా చెప్తున్నాం. అలాగనే బీసీకి సంబంధించి ఆ టైలరింగ్ మిషన్స్ రేపల్లి ఎంపీడీ గారి దానికి నెంబర్ ఇచ్చున్నాను. 500 మందికి టైలరింగ్ మిషన్స్ అంటే నేను 7 మండలాల నుంచి 7 మంది చెప్పడం జరిగింది. అది కూడా నెక్స్ట్ వీక్ ఏప్రిల్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. ఎంపీడీఓ ఎన్నిక ఆఫీసర్లు లేకపోతే ఎక్కడైనా కూడా వాళ్ళకి ట్రైనింగ్ పెట్టి ఆయా మనం వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ కుట్టు మిషన్లు ఫ్రీగా ఇస్తారు వాళ్ళ జీవనాధారం చేయడానికి. అలాగే బీసీకి సంబంధించి ఇప్పుడే ఇంప్రూవ్ అయింది. అది ఎంపీడీ గారు సమస్యలో జరిగింది. బ్యాంకర్స్ బిల్లింగ్తో కూడా ఎవరైతే పేదవాళ్ళు పలికిన వాళ్ళందరికీ కూడా బీసీకి సంబంధించి ఆ కార్యక్రమం చెప్పినారు. రైతులకు సంబంధించి కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. అంటే గవర్నమెంట్ సంబంధించి గడప కానీ ఇవన్నీ కూడా అది కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఆల్ డిపార్ట్మెంట్ సంబంధించి అన్ని పనులకు కూడా ఎవరైతే పేదలు ఉన్నారో వాళ్ళకి మడకలు కానీ గవర్నమెంట్ కానీ చిన్న చిన్న పరిమితులు కానీ నేను కూడా ప్రభుత్వ ఎంపీలు గారు